ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి మరి తెలంగాణ గవర్నమెంట్ తరఫున మన ఇన్ఛార్జ్ మంత్రి గారు పెద్దలు సీతక్క గారు, పంచాయరాజ్ మంత్రి, అదేవిధంగా మన గవర్నమెంట్ అడ్వైజర్ షబ్బీర్ అలీ గారు, మరి మేము అందరం కూడా కలిసి మన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కలిసి మీ గ్రామానికి రావడం జరిగింది. చాలా బాధాకరం ఉన్నది, నిజంగా చాలా దురదృష్టకరం. తను 9 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ లాస్ట్లో సెరెబ్రల్ బీట్తో చనిపోవడం. నేను మొన్న వాళ్ళ 9th డే నాడు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మన అక్క కూడా మాట్లాడదాము, మరి పోదాం ఖచ్చితంగా అంటే ఇవాళ ఇంత దూరం రావడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అక్కగారు కూడా మాట్లాడతారు. ఆ కుటుంబానికి ఆ రోజు కూడా చెప్పినా మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రభుత్వం తరఫున సంపూర్ణ అంటే వాళ్ళందరూ కూడా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని మరి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఎవరైతే మరి వాళ్ళ ఫాదర్ చనిపోయారో వాళ్ళకు రోడ్డు ఒకటి, తర్వాత దారిలో మనం తుంపల్లి దాటినాక తుంపల్లి పాకాల రోడ్డు ఇక్కడ మధ్యన బాగు మీద బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కూడా అక్కగారు కూడా దిగి చూశారు. ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కొరకు మనము రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఈ ప్రాంతం అభివృద్ధికి మనము కట్టుబడి ఉన్నాం. అయితే ఇవాళ మరి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినాం కాబట్టి మన యొక్క రాజకీయాలు మాట్లాడకుండా మరి అక్క కూడా ఒక 2 నిమిషాల కుటుంబం గురించి మాట్లాడతారు. మాలావత్ పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపోయిందని తెలియడంతో మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. దేవిదాస్ గారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారికి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మా సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని వారికి మనోనిబ్బరాన్ని ఇవ్వడానికి మరి నేను, నాతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, పెద్దలు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా మరొక ఎవరు ఎక్కనటువంటి గుట్టలు అంటే ఎవరెస్ట్ని ఎక్కి తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న వయసులోనే ఈ మారుమూల ప్రాంతం నుంచి ఒక మారుమూల నిరోధించడానికి వెళ్ళేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళింది, వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దిగడం జరిగింది. సరే, ఆ కుటుంబానికి అమ్మాయికి జరగాల్సిన కొన్ని బెనిఫిట్స్ ఇంకా రాలేదని తెలిసింది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో అమ్మాయిని మన పూర్ణ గారిని కలిపి ఖచ్చితంగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందించే విధంగా మా యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నేను, షబ్బీర్ అలీ గారు, మేమందరం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ పూర్ణ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే విధంగా తోబుట్టులాగా ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని, ఎందుకంటే ఇంత మారుమూల తండ నుంచి ఎదిగి వచ్చి ఈ యొక్క కామారెడ్డి జిల్లాకు ఆ కుటుంబంలో ఈరోజు విషాదం అలుముకుంది కాబట్టి మేము ఇంత దూరం మరి వచ్చి వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం రావడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేస్తాం. ఊర్లో పుట్టడం అదృష్టం కాబట్టి మీరు ఇక్కడ వరకు వచ్చారు. మేము ఎంత చెప్పినా రాకపోతుండ్రి, అందుకని పెద్దోళ్ళు వచ్చారు. మా ఊరికి ఈ రోడ్ కావాలి మేడం, కొండాపూర్ టు చిమన్పల్లి వరకు రింగ్ రోడ్ రౌండ్ అప్ ఒకటి ఆల్రెడీ పూర్ణపాకాల పేరుగా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం మేడం. ఇక్కడ ఒక్క గుడిసె లేకుండా చేసే బాధ్యత తీసుకోండి మేడం. అది పూర్ణ పేరు మీదనే చెప్తున్నాం మేడం. 170-80 వరకు ఉంటాయి మేడం. కొన్ని స్లాబ్ ఇండ్లు ఉన్నాయి. రీసెంట్లీ 10 ఇండ్లు సార్ ఇచ్చిర్రు. మాకు ఒక్క 110 ఇండ్లు ఇస్తే ఇక మా పూర్ణ పేరు ఇంకా పైకి పోతుంది. మేము వస్తాం మేడం, మేము వస్తాం, సార్ తోటి వస్తాం. 10 ఎస్సీ ఇండ్లు ఉంటాయి, వేరే జాతులు ఏం లేవు, ఎస్సీ ఎస్టీ ఉన్నాయి. మొత్తం 100 ఇండ్లు అయితే ఈ ఊళ్ళో మొత్తం ఇండ్లు అవుతాయి మేడం. ఇది